ఉత్తరాంచల్ యూనివర్సిటీ బీటెక్ స్పాట్ అడ్మిషన్స్ అండ్ సెమినార్ ఏప్రిల్ 26 శనివారం అలెగ్జాండర్ లగ్జరీ హోటల్ అనంతపూర్. మరిన్ని వివరాలకి ఈ కింది నెంబర్ని సంప్రదించండి. పహల్గామ్ లో ఉగ్రదాడి తర్వాత భారతదేశం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. భారత్ నుంచి డెఫినెట్ గా పాక్ కి ఆ రుచి చూపించే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే భారతదేశం మొత్తం అసలు భారత ప్రభుత్వం ఏం చేయబోతుందా అనే ఒక పెద్ద ఎత్తున ఆశతో ఎదురు చూస్తోంది. మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ సందర్భంలో డెఫినెట్ గా నేను భారత ప్రభుత్వం నుంచి అంటే ఒక ధైర్యాన్ని నింపేటువంటి విషయం ఏదైతే బయటకు వస్తుందో దానికి అనుగుణంగా మీ అందరికి ఒక సినిమా డైలాగ్తో చెప్పబోతున్నాను. గాయపడిన సింహం కంటే వచ్చేటువంటి శ్వాస గర్జన కన్నా భీకరంగా ఉంటుందంటారు చూసారా, అది ఎగ్జాక్ట్గా భారతదేశానికి వర్తిస్తుంది. ఎందుకంటే ఎక్కడెక్కడ లాంచ్ పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ టెర్రర్ క్యాంప్స్ ఉన్నాయనే విషయం పైన ఇప్పటికే భారత ఆర్మీ ఫోర్స్ సంసిద్ధం చేసి పెట్టింది. 42 చోట్ల టెర్రర్ క్యాంప్స్ ఉన్నట్టుగా గుర్తించింది. ఇప్పుడు నేను టెర్రర్ క్యాంప్స్ గురించి చెప్తాను. ఇంతకీ టెర్రర్ క్యాంప్స్ అంటే ఏంటి అని అంటే కనుక ఎక్కడెక్కడైతే పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన వ్యక్తులు కానివ్వండి, మరి ముఖ్యంగా భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో ఆ ఉగ్రవాదులు దాడికి సంబంధించి సంసిద్ధమవుతున్నటువంటి ఆ ట్రైనింగ్ ఏరియాస్ మొత్తం కూడా టెర్రర్ క్యాంప్స్ గా చెప్పబడుతూ ఉంటాయి. ఆ టెర్రర్ క్యాంప్స్ సుమారుగా 42 టెర్రర్ క్యాంప్స్ ని గుర్తించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు చాలా పెద్ద మొత్తం లాంచింగ్ ప్యాడ్స్. ఇంతకీ లాంచింగ్ ప్యాడ్స్ అంటే ఏంటంటే ఎక్కడి నుంచి అయితే మిసైల్ ప్రయోగం లాంటి జరుగుతుందో, రాకెట్స్ ప్రయోగం లాంటి జరుగుతుంటాయో దాన్ని లాంచింగ్ ప్యాడ్ గా చెప్పబడుతున్నాయి. అయితే ఇక్కడ చాలా క్లియర్ గా మ్యాప్ లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు గమనిస్తే ఇదంతా ఇది కొంత వైట్ ఆరెంజ్ కలర్ లో బహుశా మీకు కనబడుతుంటుంది. ఎల్లో కలర్, ఎల్లో కలర్ లో కనిపించినంతా కూడా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. సో ఇదంతా కూడా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఎక్కడెక్కడ టెర్రర్ క్యాంప్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ లాంచింగ్ ప్యాడ్స్ ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేస్తా. ముందుగా బింబీర్, ఇది పాకిస్తాన్ ప్రాంతం. ఈ ప్రాంతంలో ఒక టెర్రర్ క్యాంప్ ఉంది. ఇందాక చెప్పాను టెర్రర్ క్యాంప్ అంటే ఏంటి అనేది. సో ఉగ్రవాదులను తయారు చేసేటువంటి అదొక స్థావరం, ఒక శిబిరం. సో ఇక్కడ బింబీర్ దగ్గర ఒక టెర్రర్ క్యాంప్ ని గుర్తించారు. ఇప్పుడు ఎందుకు ఈ టెర్రర్ క్యాంప్ లాంచింగ్ ప్యాడ్ గురించి చెప్తున్నాను అనేది మీకు చివరిలో చెప్తాను. ఎందుకంటే ఇక్కడ టెర్రర్ క్యాంప్ ఎక్కడ ఉంది, ఏ రకంగా భారతదేశాన్ని చుట్టుముట్టారు, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి భారతీయులపై ఎటువంటి దాడులు చేయబోతున్నారనే దానికి ఒక నిదర్శనంగా నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆ తర్వాత NWFP దగ్గర ఒక టెర్రర్ క్యాంప్ ఉంది. మన్సెహరా ఒక టెర్రర్ క్యాంప్, నార్థన్ ఏరియాస్ లో ఒకటి, మంగ్లా, లాహోర్, గుజరన్వాలా, ముజఫరాబాద్, ఇదంతా కూడా సుమారుగా 42 టెర్రర్ క్యాంప్స్ ఉన్నాయి. అంటే ఇక్కడిక్కడ అండర్టేకింగ్ లో నియర్ బై లో సుమారు 42 టెర్రర్ క్యాంప్స్ ఉంటే ఇవన్నీ గమనిస్తే పాకిస్తాన్ నుంచి ఇండియాకి ఆనుకొని ఇక్కడ చూడండి ఇండియా అడ్మినిస్ట్రేటివ్ కాశ్మీర్, ఇది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇది. సో చాలా దగ్గరగా నియర్ బైగా ఇక్కడ టెర్రర్ క్యాంప్స్ ఉన్నాయి. అక్కడ ఉగ్ర స్థావరాలు అని చెప్పొచ్చు ఈజీగా. ఉగ్ర స్థావరాలు లేదా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటువంటి స్థావరాలు అక్కడ ఉన్నాయి. ఇక లాంచింగ్ ప్యాడ్స్ విషయానికి వస్తే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఆ బౌండరీ చుట్టూ, ఆ బౌండరీలో ఇవన్నీ కూడా లాంచింగ్ ప్యాడ్స్ ఏర్పాటు చేసుకుని పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదులు కూడా. ఇక్కడ చూస్తుంటే నౌగమ్, కొట్లీ, రావల్కోట్, బాగ్, ఆ తర్వాత గుల్మర్గ్, ఇక కెరాన్, మచల్, గురేజ్, ఈ ప్రాంతాల్లో సుమారుగా మరొక 10 లాంచింగ్ ప్యాడ్స్ ఏర్పాటు చేసుకున్నాయి. ఇక్కడ మొత్తం 42 టెర్రర్ సంబంధించినటువంటి క్యాంప్స్ లో సుమారుగా 400 నుంచి 500 మంది టెర్రరిస్టులు ఉండే అవకాశం ఉన్నట్టుగా భారత ఆర్మీ ఫోర్స్ ఇప్పటికే గుర్తించింది. సో ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే రేపటి రోజున భారత్ యుద్ధానికి దిగితే ఎక్కడ టెర్రర్ క్యాంప్స్ టార్గెట్ చేయబోతుందో మనం చెప్పలేము. ఎక్కడెక్కడ స్థావరాల్ని పూర్తిగా చెల్లాచెదురు చేయబోతోంది, చిత్తుగా అక్కడ వారిపైన సర్జికల్ స్ట్రైక్స్ ప్రయోగించబోతుందని మనం చెప్పలేం. సో నియర్ బై లో ఉన్నటువంటి టెర్రర్ క్యాంప్స్ అన్నిటి నుంచి కూడా భారత్ పైన మాటు వేసుకొని కూర్చున్నాయి ఈ వేట కుక్కలు అంటామా, లేకపోతే వారిని పాపిస్టి పాకిస్తాన్లు అంటామా, వారంతా కూడా మాటు వేసుకొని కూర్చున్నారు. ఏ క్షణమైనా కూడా ఇక్కడ నుంచి ఇప్పటికే మనం చూసాం పాకిస్తాన్లో ఎప్పుడైతే సంబంధించి ముఖ్యంగా కాశ్మీర్ ఎప్పుడైతే ఫ్రీ అయిపోయిందో, కాశ్మీర్లో కొంత ఆ వాతావరణం కొంచెం చల్లబడిపోయిందో, ఇండియా సేఫ్గా అక్కడ ఉండగలుగుతుంది. అటువంటి సిచ్యువేషన్లో సడన్గా వచ్చేసి ఈ రకమైన దాడికి పాల్పడ్డారంటే చాలా మాటు వేసుకొని కూర్చున్నారనేది మాత్రం చాలా క్లియర్ అర్థమవుతోంది. మున్సీర్ అని ఆయన ఏం చెప్తున్నారంటే ఆర్మీకి సంబంధించిన ఒక అధికారి, పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన ఒక అధికారి ఏం చెప్తున్నారంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం, కాశ్మీర్ మనది, మనకు జీవనాడి లాంటిది, భారతదేశాన్ని వదిలిపెట్టం, ఎప్పటికైనా కాశ్మీర్ పైన ఒక పక్కా ప్రణాళిక ఉందని ఆయన మాటల్లో చెప్పడం. ఈ వ్యాఖ్య చేసింది కూడా ఏప్రిల్ 16న విత్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ 1 వీక్ 2 వీక్స్ లోనే ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది పహల్గామ్ లో. ఒకసారి ఎక్కడెక్కడ ఈ పాక్ టెర్రర్ క్యాంప్స్ ఏర్పాటు చేసిన దాని గురించి వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో పహల్గామ్ దాడి తర్వాత ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ చాలా పక్కడబందీగా సుమారుగా ఎక్కడెక్కడ టెర్రర్ క్యాంప్స్ ఉన్నాయి, లాంచింగ్ ప్యాడ్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పి చాలా పక్కాగా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఇప్పటివరకు యాజ్ పర్ ఇండియా టుడే ప్రకారంగా 42 లాంచ్ ప్యాడ్స్ ని
టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ ని గుర్తించారట. దీంట్లో మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే కనుక ఎక్కడెక్కడ లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయని చూస్తే కనుక సో ఇక్కడ మనం సుమారుగా ఒక్కో లాంచ్ ప్యాడ్ లో అన్ని కలిపి an estimated of 150 to 200 trained terrorists are currently stationed across various camps. ఎంతమంది 150 నుంచి 200 మంది ట్రైన్డ్ టెర్రరిస్టులు వివిధ క్యాంపులలో ఉన్నారట. primed for infiltration attempts opposite Jammu and Kashmir, intelligence inputs revealed. ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల యొక్క సమాచారం మేరకి 150 నుంచి 200 మంది టెర్రరిస్టులు వివిధ క్యాంపుల్లో ఇప్పటికే మాటు వేసుకొని కూర్చున్నారట. వారంతా దేనికోసం? అటెంప్ట్స్ అపోజిట్ జమ్మూ అండ్ కాశ్మీర్ పైన వారు అటాక్ చేయడం కోసం సంసిద్ధంగా కూర్చున్నారట. ఇది పక్కగా పహల్గామా దాడి తర్వాత ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ కనుగొన్న విషయం, ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి రివీల్ అయిన విషయం. అయితే ద పాకిస్తాన్ ఆర్మీ ఈస్ రిపోర్టెడ్లీ ఫెసిలిటేటింగ్ దీస్ ఇన్ఫిల్ట్రేషన్స్. ఇక్కడ డైరెక్ట్ గా పాకిస్తాన్ ఆర్మీ వారందరికీ సహాయ సహకారం అందిస్తోంది. సో తర్వాత విత్ రీసెంట్ అటెంప్ట్ నియర్ ద బ్యాటల్ సెక్టార్ రిజల్టింగ్ ఇన్ ఎ సిగ్నిఫికెంట్ ఫైర్ ఫైట్, సోర్సెస్ క్లెయిమ్ ద 642 Mujahid battalion suffered heavy casualties during this failed infiltration bid. సో ఇక్కడ ఇటీవల కాలంలో ఒక ఫైర్ ఫైట్ చోటు చేసుకుంది. ఆ ఫైర్ ఫైట్ లో 642 ముజాహిద్ బెటాలియన్ అనేటువంటి ఒక టెర్రర్ క్యాంప్ నేమ్ అది. సో అక్కడ చాలా మంది కూడా క్యాజువాలిటీస్ రికార్డ్ అయినాయట. ఇక అడిషనల్లీ ఏ టోటల్ ఆఫ్ 60 ఫారెన్ టెర్రరిస్ట్ ఫ్రమ్ హిజ్బుల్ ముజాహిదీన్, తర్వాత జైషీ మొహమ్మద్, లష్కర్-ఇ తైబా ఆర్ యాక్టివ్ ఇన్ జమ్మూ కాశ్మీర్. ఎంతమంది? 60 మంది ఫారెన్ టెర్రరిస్టులు ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో యాక్టివ్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ద నెంబర్ ఆఫ్ లోకల్ టెర్రరిస్ట్ యాక్టివ్ ఇన్ ద యూనియన్ టెరిటరీ 17. 17 మంది లోకల్ టెర్రరిస్టులు యాక్టివ్ గా ఉన్నారట. ప్రస్తుతానికి వారు ఎవరు, ఏంటి, ఎలా ఉంటారనేది మరి కాసేపట్లోనే మరికొన్ని రోజుల్లో అంటే 1-2 days లో చాలా పక్కాగా ఇన్ఫర్మేషన్ తో ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ వారిని మట్టు పెట్టే అవకాశం అయితే ఉంది. కానీ అప్పటి వరకు ఇప్పుడైతే ఇంటెలిజెన్స్ రికార్డ్స్ ప్రకారంగా ఈ విషయాలు బయటపడుతున్నాయి. ఇక పాకిస్తాన్ ఆర్మీ హ్యాస్ డిక్లేర్డ్ హై అలర్ట్ ఆన్ ఇట్స్ సైడ్ ఆఫ్ ద లైన్ ఆఫ్ కంట్రోల్ అకార్డింగ్ టు ఇండియన్ ఇంటెలిజెన్స్ సోర్సెస్. దిస్ హ్యాస్ బీన్ డన్ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ పాసిబుల్ ఇండియన్ యాక్షన్. అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసి అయితే పీఓకే ఉందో ఆ పీఓకేలో ఎటువంటి విధమైనటువంటి కదలికలున్నా, ఏం జరుగుతున్నా, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ కాశ్మీర్ వైపుకి ఎవరు బయలుదేరుతున్నా కూడా ప్రతిదీ కూడా నిక్షిప్తంగా పరిశీలిస్తూ ముందుకు వెళ్తోంది ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్. దీంట్లో 42 టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ ఆర్ యాక్టివ్ ఇన్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నియర్ ద ఎల్ఓసి. అరౌండ్ 130 టెర్రరిస్ట్ ఆర్ సస్పెక్టెడ్ టు బి ప్రెజెంట్ ఇన్ దిస్ లాంచ్ ప్యాడ్. ఇక్కడ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో 42 టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్లు ఉంటే 130 మంది సస్పెక్టెడ్ టెర్రరిస్ట్ ఉన్నారట. దాంట్లో 70 టెర్రరిస్ట్ ఆర్ యాక్టివ్ ఇన్ కాశ్మీర్ వ్యాలీలో 70 మంది యాక్టివ్లో ఉంటే 60 నుంచి 65 మంది జమ్మూలో, రాజౌరిలో, పూంచ్లో ఉన్నారట. అబౌట్ 150 ఆఫ్ దీస్ ఆర్ పాకిస్తానీ నేషనల్స్. 115 మంది వీళ్ళందరూ కూడా పాకిస్తానీ నేషనాలిటీలో ఉన్న వాళ్ళే, అంటే పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళే. ఇక మిగిలినటువంటి ఎవరైతే ఈ 130 మందిలో 15-20 మంది అందరూ కూడా లోకల్లో ఉన్నటువంటి అక్కడి మద్దతుదారులు, అంటే పాకిస్తాన్ మద్దతుదారులు ఎవరైతే లోకల్లో ఉన్నారో వారంతా అక్కడే స్థావరాలు ఏర్పాటు చేసుకొని ఉన్నారు. ఇక అవైలబుల్ డేటా షోస్ దాట్ మోస్ట్ ఆఫ్ ది 42 నాన్ లోకల్ టెర్రరిస్ట్ కిల్డ్ వేర్ ఇన్ 5 districts ఆఫ్ జమ్మూ రీజియన్. ఇటీవల కాలంలో జరిగిన కొన్ని దాడుల్లో 42 మంది నాన్ లోకల్ టెర్రరిస్ట్, అంటే పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరిస్ట్ అందరూ కూడా మట్టుబెట్టింది ఇప్పటికే ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్. దాంట్లో కుల్గామ్ జిల్లాలో జరిగిన దాడిలో కావచ్చు, బారాముల్లా, బండీపోరా, కుపావరా ఇక్కడ జరిగిన దాడుల్లో వారందరినీ హతం చేశారు. ఇక అమాంగ్ ద 9 districts ఆఫ్ జమ్మూ కాశ్మీర్ వేర్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఫారెన్ టెర్రరిస్ట్ వర్ రిపోర్టెడ్. బారాముల్లా టాప్స్ ఆఫ్ ద లాస్ట్ ఆఫ్ టెర్రరిస్ట్ క్యాజువాలిటీస్ వేర్ 14 నాన్ లోకల్ టెర్రరిస్ట్ హ్యావ్ బీన్ కిల్డ్ ఇన్ 9 ఎన్కౌంటర్స్. 14 మంది టెర్రరిస్టులు 9 ఎన్కౌంటర్లు, వివిధ ఎన్కౌంటర్లు అందరూ కూడా హతమయ్యారు. సో ప్రస్తుతం ఇది మొత్తం మీద 42 లాంచ్ ప్యాడ్స్ టెర్రర్ క్యాంప్స్ ఉన్నటువంటి ఎవరెవరు టెర్రరిస్ట్ ఉన్నారు, వారు ఏ రకంగా ఉండబోతుందండి. ఇందాక నేను చెప్పినట్టుగా వీటిపైన చాలా పక్కాగా అన్వేషిస్తూ ఏ రకంగా అటాక్ చేయాలని సంసిద్ధతతో ఇండియన్ ఆర్మీ ముందుకు వెళ్తోంది. మరి లాంచ్ ప్యాడ్స్లో పక్కాగా 150 నుంచి 200 మంది టెర్రరిస్ట్ ఉన్న వారందరినీ కూడా త్వరలోనే భారత ప్రభుత్వం ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్తో మట్టుబెట్టే అవకాశం ఉంది. మరి ముందుగా ఎవరిపై అటాక్ జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ప్రతీకార దాడి మాత్రం డెఫినెట్గా భారతదేశం నుంచి పాకిస్తాన్ చవి చూడబోతోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో మీ అభిప్రాయం ఏంటి? అంటే పాకిస్తాన్ చాలా ఎదురు దాడులు చేస్తూ ప్రశాంతమైనటువంటి కాశ్మీర్ని మరోసారి రెచ్చగొట్టే విధంగా, భారత ప్రభుత్వం రెచ్చగొట్టే విధంగా ఈ రకమైన దుశ్చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ పైన భారతదేశం యుద్ధానికి సిద్ధమవుతోంది. సో మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.